హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే కుందేలు మాంసం అండి, కుందేలు మాంసం రెసిపీ చూపెడుతున్నాను. శుభ్రంగా మాంసాన్ని కడిగి పెట్టేసుకోవాలండి. మసాలా అనేది తయారు చేసుకున్నామండి. మసాలా కోసం వెల్లుల్లి రబ్బలు, అల్లం, టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, కొబ్బరి, చెక్క, లవంగం వీటినన్నిటిని ఫైన్ పేస్ట్ చేసి సైడ్కి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక కుండ పెట్టుకోవాలండి. అందులోకి ఆయిల్ వేసుకున్నాము. అందులోకి ఆవాలు కూడా వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. అది చిట్పటలాడేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు మాంసాన్ని వేసుకోవాలండి. కడుగు పెట్టుకున్నాము. ఆ మాంసాన్ని వేసుకుంటాము. కుందేలు అంటే ఏది కాదండి, ర్యాబిట్ని కుందేలు అంటాం మా సైడ్ అయితే. ఈ మాంసాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కట్టెల పొయ్యితో అయితే చేస్తున్నామండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మాంసాన్ని మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయింది. ఈ టైంలో ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూను, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ కుక్ చేయాలన్నమాట. ఒక 20 మినిట్స్ పట్టింది మాకైతే కట్టెల పొయ్యి మీద ఉడకడానికి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడకనియాలండి 20 మినిట్స్. ఇలా ఉడుకుతూ ఉండగానే మనము కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లోకి ఆయిల్ అనేది వేసుకుంటూ అందులోకి ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిట్టుపట్టులాడిన తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ముద్దని వేసుకోవాలండి. వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 to 6 మినిట్స్ పట్టింది మాకైతే ఫ్రై చేసుకోవడానికి. ఫ్రై అయిన తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది మసాలా ముద్ద. ఈ టైంలో మనం మసాలా అంతా వేసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టాం కదండి మాంసాన్ని. ఆ మాంసాన్ని ఇప్పుడైతే కుక్కర్లోకి వేసుకుంటామండి. అదిగో చూపిస్తున్నాను కదా, అలాగా అంతా కుక్కర్లోకి వేసుకుంటూ నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలా అంతా పట్టాలండి ముక్కలకి, అంతవరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలో వాటర్ అనేది వేసుకోవాలి కన్సిస్టెన్సీ బట్టి. మీకు గ్రేవీ థిక్గా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ టైంలో మనం టేస్ట్ అనేది చూసుకోవాలండి. అంతా సరిపోతే మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోండి. ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోండి. మీకైతే టేస్ట్ అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.